హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మీకు మంచి శారీ టాజిల్స్ ఎలా వేయాలో చూపిస్తానన్నమాట. అయితే మీ శారీ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకోండి. నాకు ఇక్కడ రెడ్ అండ్ క్రీమ్ కలర్ అయితే కాంబినేషన్ వచ్చిందనమాట. అందుకని నేను రెడ్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. ఇలా మీ దగ్గర ఉన్న ఫ్యాడ్కి ఒక 10 రౌండ్స్ అయితే చుట్టుకోండి. స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ పాయింట్కి 1 రౌండ్ అండి. ఇలా చుట్టుకున్న దాన్ని కట్ చేసుకుని మిడిల్లోకి ఫోల్డ్ చేసి 2 పీసెస్గా కట్ చేసుకోండి. ఒక పీస్ని అయితే పక్కన పెట్టుకోండి. ఒక దాన్ని నీడిల్లోకి ఎక్కించుకోండి. నీడిల్లోకి ఎక్కించుకున్న థ్రెడ్ని కూడా పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా శారీకి మెజర్మెంట్ పెట్టుకోండి. నేనైతే 1 ఇంచ్ దగ్గర పెట్టుకుంటున్నాను. 1 ఇంచ్ కంటే ఇంకా ఎక్స్ట్రా పెట్టుకున్నా బాగోదండి, కాబట్టి 1 ఇంచ్కి పెట్టుకోండి. ఇక్కడ శారీని నేను నార్మల్ స్టిచ్ చేశానండి, పీకో చేయించలేదు. ఎందుకంటే ఇక్కడ పీకో మిషన్స్ అవైలబుల్ ఉండవండి, పక్క ఊరికి వెళ్ళాలి. ప్రస్తుతానికి మా ఊర్లో బాగా వర్షం పడుతుంది. కస్టమర్ని అడిగితే పర్వాలేదండి, నార్మల్ స్టిచ్ మీద డిజైన్ వేసేయమన్నారు, కాబట్టి నేను నార్మల్ స్టిచ్ మీద వేసేస్తున్నాను. మీరైతే పీకో చేయించుకోండి. పీకో చేయించుకుంటే డిజైన్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇలా నీడిల్లోకి ఎక్కించి పెట్టుకున్న థ్రెడ్ని అయితే తీసుకోండి. ఇలా హెచ్చు తగ్గులుగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇలా ఒక డాట్ దగ్గర ఎక్కించుకుని దాన్ని బయటికి తీసుకురావాలండి. తీసుకొచ్చిన తర్వాత థ్రెడ్లోంచి నీడిల్ తీసేసి వాటి 2 చివర్లను సమానంగా పెట్టి నాట్ వేసుకోవాలండి. ఇక్కడైతే మీరు జాగ్రత్తగా చూడండి, నాట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మీకు ఈ నాట్ వేసుకుంటూ వస్తే మొత్తం డిజైన్ మొత్తం చాలా ఈజీ అండి. నాట్ అయితే జాగ్రత్తగా చూడండి. ఇలా రివర్స్లోకి ఫోల్డ్ చేసుకుని హోల్లో నుంచి అనేది థ్రెడ్ అనేది బయటికి లాగాలండి. బయటికి లాగేసి అలా నాట్ వేసుకోవాలి. చూడండి, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. అలా థ్రెడ్ అనేది బయటికి లాగి 2 హెజ్జలను సమానంగా పెట్టుకోవాలండి. గుర్తుంచుకోండి, 2 హెజ్జలను సమానంగా పెట్టుకున్న తర్వాత 2 ఫింగర్స్ ఇలా పట్టుకుని రివర్స్లో వేయాలండి. రివర్స్లోకి ఇలా తీసుకుని ఆ సూది అనేది లోపల నుంచి అలా థ్రెడ్ని అలా లోపల నుంచి లాగాలండి. లాగిన తర్వాత మీకు ఎక్కడికి నాట్ కావాలనుకుంటున్నారో అక్కడికి నిదానంగా తీసుకొచ్చి అక్కడ అనేది నాట్ అనేది వేయాలండి. చాలా జాగ్రత్తగా చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చూడండి. నాట్ వేస్తేనే మీకు ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. నేను ఇక్కడైతే చూడండి, నేను అన్నీ వేసేసి మీకు చూపిస్తున్నాను. ఇలా మొత్తం నాట్ చేసుకున్న తర్వాత సెకండ్ దాన్ని ఇలా తీసుకుని 2 పార్ట్స్గా డివైడ్ చేయాలండి. డివైడ్ చేసి ఫస్ట్ దాంతో ఇలా కలిపి మీరు ఫస్ట్ ఎలా నాట్ వేసుకున్నారో అలాగే మళ్ళీ నాట్ వేసుకోవాలండి. అందుకనే నేను నాట్ అనేది జాగ్రత్తగా చూడమన్నాను. ఈ డిజైన్ మొత్తం నాట్ వేసుకుంటేనే వచ్చిద్దండి, నాట్ మీదే నడిచిద్ది. ఇలా జాగ్రత్తగా నాట్ అనేది మీకు ఎంత లెంత్లో కావాలి ఏంటి అని చూసుకుని ఇలా జాగ్రత్తగా వేసుకోండి. నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా మళ్ళీ థర్డ్ దాన్ని తీసుకుని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి మళ్ళీ సెకండ్ దాంతో కలిపి నాట్ వేసుకోవాలండి. అలా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. ఇలా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకుంటా డిజైన్ మొత్తం కంటిన్యూ చేయాలండి. అందుకనే మీరు నాట్ అనేది 1కి 2 సార్లు చూసి మీరు నేర్చుకోండి. ఈ నాట్స్ వేసేటప్పుడు శారీ జరుగుతుంది అనుకుంటే ఇలా నాకులాగా మీరు శారీ మీద ఒక వెయిట్ అనేది పెట్టుకోనండి, అప్పుడు జరగదు. ఇక్కడ చూపిస్తున్నట్టు సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలండి. సేమ్ ప్రాసెస్ రిపీట్ వేసుకుంటూ వెళ్ళాలి నాట్స్ అనేవి. ఈ డిజైన్ అనేది చాలా సింపుల్ అండి, కొంచెం ఓపికతో చేసుకోండి. ఇక్కడైతే నేను అన్ని నాట్స్ వేసి చూపిస్తున్నానండి. ఇలా మొత్తం నాట్స్ అనేది పర్ఫెక్ట్గా ఒకే లైన్లో వచ్చేలాగా చూసుకుని వేసుకోండి. అలాగే సెకండ్ లైన్ ప్రాసెస్ అండి ఇది. ఇది కూడా ఫస్ట్ లైన్ ప్రాసెస్ లాగానే ఉండిద్దండి. అదే నాట్ వేసుకోవాలి. సెకండ్ దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ ఒక పార్ట్ని ఫస్ట్ దాంతో కంబైన్ చేసి ఇలా నాట్ వేసుకోవాలండి. సేమ్ అదే ప్రాసెస్, ఇది ఏం లేదండి. నేను ఇందాక చూపించిన ప్రాసెస్ని మళ్ళీ మీరు రిపీట్ చేసుకుంటూ
నాట్స్ వేసుకుంటూ వెళ్ళాలండి. చాలా సింపుల్ అండి డిజైను. మీరు కొంచెం అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే చాలా సింపుల్గా ఉండిద్ది. సెకండ్ లైన్లో నాట్స్ కూడా సమానంగా మీరు ఒకే లైన్లో వచ్చేటట్టు వేసుకోండి. అప్పుడైతే డిజైన్ చాలా నీట్గా ఉండిద్ది. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. సేమ్ అదే ప్రాసెస్. దీంట్లో ఏం ఉండదు. చాలా ఈజీ అండి డిజైన్ వేయడం. కొంచెం జాగ్రత్తగా నిదానంగా గమనించండి. నాట్స్ వేయడం అయితే చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా సింపుల్ డిజైన్ అండి. చాలా యూనిక్గా ఉండిద్ది. నేను ఇక్కడైతే మొత్తం వేసేసి మరి చూపిస్తున్నాను అన్నమాట మీకు. ఇప్పుడైతే ఒక నీడిల్ తీసుకుని దాంట్లోకి ఒక థ్రెడ్ ఎక్కించుకుని నాట్ వేసుకుని ఇలా పెట్టుకోనండి. అయితే మీకు నేను ఒక టిప్ అయితే చెప్తానండి. శారీ పళ్ళుకి అటు చివరన ఇటు చివరన ఫస్ట్ ట్యాజిల్ అనేది లావుగా ఉండిద్దండి. ఆ లావుగా ఉన్నది బీట్లోకి ఎక్కడం చాలా కష్టం అండి. బీట్ హోల్ పెద్దదిగా ఉంటే ఎక్కేసిద్ది, చిన్నదిగా ఉంటే ఎక్కడం కష్టం అండి. ఇప్పుడు అది నేను ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తానండి. ఆ ట్యాజిల్ అనేది 2గా డివైడ్ చేసుకోండి. డివైడ్ చేసుకున్న తర్వాత డివైడ్ చేసిన దాంట్లో ఫస్ట్ పార్ట్లో నీడిల్లో థ్రెడ్ని ఇలా ఎక్కించుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఎక్కించుకోవాలండి. ఎక్కించుకున్న తర్వాత ఒక బీట్ తీసుకుని ఆ సూదిలోకి వేసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ట్యాజిల్లోకి బీట్ని అలా ఎక్కించుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే ఇలా సెకండ్ పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్కి కూడా ఇలా దారం అనేది ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎక్కించుకున్న బీట్ హోల్లో నుంచి ఆ నీడిల్ అనేది బయటికి లాగాలండి. ఇలా లాగి కొంచెం బిట్టుగానే ఉండిద్ది. కొంచెం గట్టిగా లాగితే ఆ బీట్ అనేది దాంట్లోకి ఎక్కేసిద్దండి. బీట్ హోల్ అనేది ఇలా చిన్నదిగా ఉంటే ఈ టిప్ చేయండి. చాలా బాగా యూజ్ అయ్యిద్ది. ఇప్పుడైతే నేను మీకు మళ్ళీ ఆ బీట్ అనేది ఎలా ఎక్కించాలో మళ్ళీ ఇంకో ట్యాజిల్కి వేసి చూపిస్తాను అన్నమాట. చూడండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి, మీకు అర్థమైపోయిద్ది. ఇలా ట్యాజిల్ అనే దాన్ని నీడిల్లో థ్రెడ్ తీసుకున్నాం కదా, దానికి ఇలా ఫిక్స్ చేయాలండి. ఫిక్స్ చేసిన తర్వాత ఒక బీట్ అనేది తీసుకుని ఇలా నీడిల్లోకి ఎక్కించుకుని దాన్ని ఆ ట్యాజిల్లో నుంచి బయటికి లాగాలండి. చాలా సింపుల్గా వచ్చేసిద్ది. 1కి 2 సార్లు ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉండిద్ది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు అటు ఇటు జరుపుకుంటూ బీట్ని అనేది ఎక్కించేసుకోవాలండి. బీట్ అనేది ఇలా ఎక్కించేసుకున్న తర్వాత మళ్ళీ నాట్ అనేది వేయాలండి. నేను ఫస్ట్ నుంచి చూపిస్తున్నా కదండి, అదే నాట్ వేసుకోవాలి. ఇదైతే బీడ్స్కి దగ్గరగా వేయకండి, కొంచెం దూరంగానే వేసుకోండి. నాట్ అనేది దూరంగా వేసుకుంటే లుక్ వైజ్గా చాలా బాగుండిద్దండి. కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం బీడ్స్కి దూరంగానే నాట్ వేయండి. ఇక్కడ నేను మళ్ళీ చూపిస్తున్నానండి బీట్ అనేది ఎలా ఎక్కించుకోవాలో. మీకు అర్థం కాకపోతే చూడండి, మీకు అర్థమైంది అనుకుంటే ఇది అయితే స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. నేను ఫస్ట్ చూపించిందే మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట. థ్రెడ్ అనేది ఇలా ట్యాజిల్కి ఫిక్స్ చేసుకుని బీట్ అనేది ఎక్కించుకోవాలండి. మీకు అర్థమైంది అనుకుంటే మీరు స్కిప్ చేసేయండి, ఏం పర్వాలేదు. ఇలా ఎక్కించుకున్న తర్వాత నేనైతే ఇక్కడ అన్నీ వేసేసి చూపిస్తానండి. చూడండి, ఇక్కడ నేను అన్నీ వేసేసి చూపిస్తున్నాను అన్నమాట. ఇలా ఒకే లైన్లో మొత్తం వచ్చేటట్టు నీట్గా వేసుకోండి. ట్యాజిల్స్ వేయడం అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఫ్యాడ్ తీసుకుని ఫ్యాడ్కి నేను ఫస్ట్లో చెప్పినట్టుగా ఒక 50 రౌండ్స్ చుట్టుకోండి. చుట్టుకున్న తర్వాత ఇలా పెద్ద నీడిల్లోకి అదనేది ఎక్కించుకుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఆ హోల్లో నుంచి లాగి మీకు ఎంత సైజ్ కావాలనుకుంటే అంత సైజ్ ట్యాజిల్ ఫిక్స్ చేసుకోండి. ఆ నాట్ అనేది కనిపించుకోకుండా ఫిక్స్ చేసుకుని ఇలా ఒక నీడిల్కి జరీ థ్రెడ్ ఎక్కించుకోండి. మీ దగ్గర జరీ థ్రెడ్ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఆ సిల్క్ థ్రెడ్ కలరే తీసుకోండి. అది తీసుకున్నా కానీ ఏం అవ్వదు. ఇలా ఎక్కించుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు నాట్స్ వేసుకోండి. ఇలా ఒక 4-5 నాట్స్ వేసుకోండి. మీరు థ్రెడ్ అనేది జరీ థ్రెడ్ లేకపోతే సిల్క్ థ్రెడ్ తీసుకోవద్దండి. నార్మల్గా బట్టలు కుట్టే థ్రెడ్ ఉండేది కదా, ఆ థ్రెడ్ తీసుకోండి. అదైతేనే కొంచెం గట్టిగా ఉండిద్ది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నాట్స్ వేసేసుకోండి.
ఇక్కడైతే 4-5 నాట్స్ వేస్తున్నానండి. ఇలా నాట్స్ వేసిన తర్వాత నీడిల్ అనేది నేను వీడియోలో చూపిస్తున్నట్టు ట్యాజిల్ మధ్యలో నుంచి ఇలా లాక్కుని కట్ చేసేసుకోవాలండి. మీకు ట్యాజిల్ ఎంత సైజులో కావాలో అంత సైజులో పెట్టుకుని కట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ చిన్న సైజులోనే కావాలి కాబట్టి నేను చిన్న సైజులోనే కట్ చేస్తున్నానండి. ఇంకా డిజైన్ ఇంతేనండి, అయిపోయింది. అలాగే నేను మొత్తానికి వేసి చూపిస్తానండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే ఇక్కడ మొత్తం అయిపోయిందండి.